ఇప్పుడు లేపండి లైట్గా, ఇంకొంచెం పది అటు తిరుగు. కనిపిస్తుందా? ఇంకెవరు ఇస్తారు? సౌండ్ వస్తుంది, విన్నారా? పట్ 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 పని వస్తుంది. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మనం జనరేట్ చేస్తాం ర్యాపిడ్. కౌంట్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ 1 to 15 కౌంట్ చేయండి, తర్వాత 10 నుంచి రివర్స్, ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 9 8 7 6 5 4 3 2 1 पानी चल रहा पूरा। अरे भैया, अरे पानी चल रहा है रिमशा। टाइट पकड़ो, अरे टाइट पकड़ो। रिमशा तुम उधर जाओ, जाओ रिमशा। 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 9 8 7 6 5 4 3 రిలీజ్. పక్కడు నువ్వు కొట్టు 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 కొట్టవానా తనకి వచ్చిందా
దోమ ఉంది అక్క దులుపో దుమ్ము ఉంది. అది రాదు, ఆమె చేతులు ఇచ్చినప్పుడు వస్తుంది, అప్పుడు రాదు అట్లా. ఆమె చేతులు ఇచ్చిన వస్తుంది ఇట్లాను. ఆ డ్రెస్ కూడా లేస్తుంది చూడు చున్నీ కదా. మీరు దగ్గరగా ఉంటే మీకు జనరేట్ అవుతుంది. అవును ఓనర్ మళ్ళీ అవును వెయ్యాలి వచ్చినాయి ఎక్కువ పెట్టి కదా. అవును మళ్ళీ వెనక్కి ఇవ్వరు కదా. చెప్పులు వేసుకున్నా చూడు. చెప్పలేసు बंद कर बोल तो बंद कर देते गो बैक फिर अब कर ఎవరికి ఇస్తావు? చేతి ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇస్తావు హ్యాండ్? అక్కడ ఇచ్చే. లేదు ఆగు, కొంచెం ఆగు ఓకేనా. ఏం షేక్ హ్యాండ్ ఎవరికి ఇస్తావు? ఇప్పుడు వద్దు, ఇప్పుడు షేక్ తీసుకున్న వాళ్ళంతా వెనక్కి జరగాలి, బికాజ్ వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ రావాలి కదా. షేక్ హ్యాండ్ ఇచ్చాక అక్కడ దోమని చూడు, ఫ్రెండ్ అని కొట్ట, అక్కడ దోమాకు దోమాకు షాక్ వచ్చేసారు మీకే. ఆఫ్ చేసి ఇచ్చాయి ఫ్రెండ్కి ఇచ్చాయి. ऑफ करो तो उनका पकड़ एक बार पकड़। हैंड दे दो उनको, हैंड दे दो, दे दो दे दो। शॉक लग रहा
నువ్వు రీఛార్జ్ చేయలేదు. పైకి చెప్పొచ్చు. గైరోస్కోప్ నెక్స్ట్ పైకి చెప్పకండి. నువ్వు పైకి రా. నేను చెప్తాను. కేర్ఫుల్ బ్యాక్ నేను చెప్పినప్పుడు మూగా దా 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 అయిపోయింది, ఇంకెవరికి లేదు. ఓకే ఫ్లవర్స్ చూసారా? అందరు చూసారు కదా? మొహమ్మద్ బషీర్ ఉదయం సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ పిసిసి సెక్రటరీ డాక్టర్ జీవి రామకృష్ణ గారు, అండ్ యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విపల్ గౌడ్ గారు, అండ్ డిసిసి డెలిగేట్ లవంగ ప్రమోద్ తెలంగాణ మ్యాప్ అలాగే మన
ఈరోజు మనకి డేట్ 3rd అనుకుంటా, 3rd అంటే ఆల్మోస్ట్ 1 month అయింది మేము ఇంటి నుంచి బయటకు వచ్చి. మధ్యలో కొన్ని హాలిడేస్ తీసుకున్నాం, కానీ సంక్రాంతి హాలిడేస్ మా మనసంతా స్టూడెంట్స్ మీద ఉందన్నమాట. ఇలా స్టార్ట్ చేస్తే ఇలా అయిపోయింది అనిపించింది. ఈ యాత్రకి మా టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని స్కూల్స్లోనే మేము ఒక 3000+ స్టూడెంట్స్ని, 1200+ స్టూడెంట్స్ని గ్యాదరింగ్ చేపించి పెద్ద పెద్ద LEDs పెట్టించి బస్సులోకి అందరినీ పంపించి, అలాగే మన ప్లానిటోరియం కూడా చూసారు బ్యాక్ సైడ్ రన్ అవుతుంది. అలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే చాలా డౌట్స్ రావచ్చు. నేను కొంతమందికి చెప్పాను, నేను ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ని 1st నుంచి 10th వరకు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను మీలాగా. మీరు కూడా గవర్నమెంట్ స్కూలే కదా. సో ఇట్లా చదువుతున్నప్పుడు నాకు సైన్స్ అన్న టెక్నాలజీ అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట. అది చిన్నప్పటి నుంచి ఏమైనా కొత్తగా చేయాలి, ఇంట్లో పనికిరాని వస్తువులతో కొత్తగా ఏమైనా ఇన్నోవేట్ చేయాలి, ఆ వస్తువులతో కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలి, లేకపోతే ఉన్న వాటిని బాగు చేయాలి అని చెప్పి అనిపించేది. అలాగనే మన స్కూల్లో సైన్స్ ఫెయిర్స్ అవి జరుగుతాయా? సో జరిగిన ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేవాడిని అనమాట. అలా స్కూల్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యేవాడిని. కానీ నా స్కూల్లో టీచర్స్ ఇవన్నీ నేర్పించేవాళ్ళు కాదనమాట. నేనే నా ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉండేది, లేదంటే మా అన్న బీటెక్ చదువుతూ ఉండేవాడు. నేను అలా నేర్చుకోవడం స్టార్ట్ చేసేవాడిని. అలాగే ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివేవాడిని. న్యూస్ పేపర్లో చెప్తారు కదా, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది, వీటి గురించి నేర్చుకోవాలి, నా రూమ్లో పెట్టుకునేవాడిని అనమాట. దాని తర్వాత బీటెక్ కోసం హైదరాబాద్ వచ్చాను. అక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను. ఆ జరుగుతున్న రోజులు ఏంటంటే మళ్ళీ అక్కడ నేను సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకేంటంటే ఈ రోబోటిక్స్ అన్న, ఈ టెక్నాలజీ అన్న చాలా ఇంట్రెస్ట్. కానీ కాలేజ్లో ఇవన్నీ నేర్పించరు. మీరు ఇప్పుడు ఏవైతే టెక్నాలజీ చూసారో, ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఇలాంటి టెక్నాలజీ నేర్పిస్తారు అనమాట. నేను నేర్చుకుందామని వెళ్తే ఇవన్నీ నేర్పించట్లేదు, ఏం చేయాలని చెప్పి చాలా బాధపడేవాడిని. ఒకరోజు రిలీజ్ అయ్యేది, ఇది ఎవరు చెప్పరు, మనమే నేర్చుకోవాలని చెప్పి అనుకున్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఇవి నేర్చుకునేవాడిని అనమాట. స్కూల్లో చెప్పే, కాలేజ్లో చెప్పేది ఒకటి, నేను నేర్చుకునేది ఒకటి. సో ఈ నేర్చుకునే టెక్నాలజీస్తో చాలా ఇన్నోవేషన్స్ అయితే చేశాను. ఒక టైం వచ్చిన తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే నాకు ఆర్టిఫిషియల్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎకడమిక్స్లో బిజీగా ఉంటారు. అండ్ వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ వచ్చు అనమాట, ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు. సో వాళ్ళు ఎవరు నేర్పించలేకపోయారు. సో ఇది ఎందుకు మనం నేర్చుకోకూడదు, మనం నేర్చుకుని అసలు ఈ ప్రాబ్లం ఉంది కదా, మనం ఎందుకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్. ఇదో అంటే ఎడ్యుకేషన్ ఒక ఛార్జెట్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్తో మన కంపెనీ నేను ఎస్టాబ్లిష్ చేసాము. 2021 తర్వాత ఒక 3.5 years నేను ప్రతి స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి ఎస్టాబ్లిష్ చేసాము. సో ఇది ఏదైతే బస్ మీరు చూస్తున్నారో అది ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట, ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఇప్పటి వరకు అలాంటి బస్సు ఇంకోటి లేదు, ఎవరు క్రియేట్ చేయలేదు. సో ఈ బస్సు మనం ఒక మంచి వ్యక్తి చేత లాంచ్ చేపిస్తే బాగుంటుంది అని చెప్పి మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒక 6 months బ్యాక్ లాంచ్ చేశారు. సో ఈ బస్సు లాంచ్ అయిన తర్వాత కూడా నేను హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్కి అయితే వెళ్తున్నాను. ఒక 2-3 సార్లు భద్రాచలం అట్లా వెళ్ళాను. కానీ నాకు సాటిస్ఫాక్షన్ రావాలి అనమాట. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్లో కూడా కొన్ని మనం కలాం గారు తెలుసు కదా, ఆయన ఇంకో పేరు డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారికి ఏంటి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఆయన కన్నా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారు? రోజు రోడ్లు పట్టుకుని ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 4 times యాక్సిడెంట్ అయింది బస్కి. మీరు ఫ్రెండ్ చూసినట్టయితే ఒక డ్యామేజ్ కూడా కనిపిస్తుంది. అలా చిన్న యాక్సిడెంట్స్ జరుగుతా హాఫ్ యాత్ర అయితే కంప్లీట్ చేసాము. అంటే ఇదొక ఎమోషన్ ఉద్దేశంతో యాత్ర అయితే చేస్తున్నాము. అదొచ్చిలో ఇలాంటి ఒక్కొక్క పరిస్థితి ఉంటారనమాట మనకి బ్యాక్ బోన్. ఇసుకునే విధానం మారిపోద్ది అన్న ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్తో యాత్ర అయితే చేస్తున్నాము. నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2-3 members బాయ్స్ నుంచి, అలాగే గర్ల్స్ నుంచి ఒక 2-3 members మీకు ఎలా అనిపించింది ఈ బస్ చూసినప్పుడు? Good evening everyone, myself Nadia Khanum. I am studying in 9th class, PGMRS Dasri Nizamabad. Today I felt very happy because of seeing this futuristic lab on wheels. As we have seen labs in our rooms, in schools, not in wheels, four-wheels place. So we have seen a lab. We felt very happy as we understood, we learned new things. So this flow is very important for future. It helps
sisters and brothers. A very good evening to everyone. My name is Sayyidatullah Queen of 9th class. Today I am very happy here to came and see this lab. That is futuristic lab on wheels. When I came here for the first time, I thought that it was some enjoyable thing. But when I enter on that place, it is very amazing. Wow! When I enter, I see so many new things like VR and programming zone and drone cameras. So I like drone cameras, and if I got any chance to prepare like this type of thing, so I will try to prepare drone cameras because we are living in hostel. So girls, safety is very important. If someone is going to enter in our hostel or try to doing something bad, so we can use drone cameras so that our girls will be safe. Thank you for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ. ఇప్పుడు బాయ్స్ ఒక 3 మెంబర్స్ రండి. క్లాప్స్ క్లాప్స్ గట్టిగా వినండి. ఇంకా వేరే రేంజ్ లో కాదు. మీ ఏరియా ఓకే. उर्दू में बता रहे दहेज पर मौजूदा प्रिंसिपल साहब और असातिज़ा दीगर असातिज़ा साहिबीन सबको सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मेरा नाम शेख शुएब है। मैं जमात हसन का तालिब इल्म हूँ और मुझे इस फ्लो बस को देखकर इतनी खुशी हुई जैसे कि अंदर बच्चों के अंदर एक जज्बा पैदा हुआ। ये बस के अंदर अच्छे फीचर्स है और बच्चों के अंदर एक एक्सपीरियंस तजुर्बा पैदा होता है कि वो भी बड़े होकर कुछ ऐसी टेक्नोलॉजीज पैदा करें जैसे मौलाना डॉक्टर APJ अब्दुल कलाम आज़ाद ने की थी। बचपन में वो एक समुद्र के किनारे बैठते और वो एक परिंदे को देखते जिसका नाम शाहीन था और वो भी सोचते कि ये परिंदा कैसा उड़ता, मैं भी एक ऐसी टेक्नोलॉजी बनाऊंगा और वो आज दुनिया की एक अजीम शख्सियत में शामिल होते हैं। इसीलिए मैं अपनी तकरीर को यहाँ पर ख़त्म करना चाहता हूँ। शुक्रिया। क्लैप्स 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 థ్యాంక్ యూ. ఇంకా ఏం వస్తారా బాయ్స్ Today we to Global Future Lab on Wheels. See you on the bus and inside robots and drones are very well. I want all of you that class to go to the right and left. There is thank you. నైన్త్ ఎవరు వస్తారా? మీరు కూడా ఈరోజు చూసామా మర్చిపోయామా అన్నట్టు కాకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి స్కూల్లో లాస్ట్లో మా సైడ్ నుంచి మా స్కూల్కి ఒక మొమెంటం ఇస్తాము. ఇప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ జాయిన్ అవ్వండి టీమ్. అజయ్ ల్యాబ్ ఆన్ వీల్స్, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఇదేంటి అంటే మన బస్ స్టీరింగ్ అన్నమాట. మనం ఇట్లా ఇట్లా తిప్పుతున్నాము. సాంగ్ నిండా ఇదే ఉంటుంది. మీకు బాగా సాంగ్ బాగా నచ్చవు. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్.
గర్ల్స్కి తర్వాత బాయ్స్ ఓకేనా లైన్ కట్టేసి ఆ డైరెక్షన్ పంపించేసి Campus 3. चलो जी ले लिया हाँ चलो आ गया हेलो आ गया ले जाओ जल्दी अरे नहीं मालूम हो रहा तो हेलो चलो
ఇట్లా ఇక్కడ ఇక్కడ చూపిండి, ఇది చూపిండి, ఇది ఇక్కడ కొడతా ఇట్లా. एक मिनट भाई, एक मिनट. सर्टिफिकेट पे ऑटोग्राफी समझो అన్నది సర్టిఫికెట్ మీద సైడ్కి రా, ఇక్కడ రా. दो मिनट बाद थैंक यू. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. మీరు ఎవరు కూడా ఫుట్వేర్ లోపలికి వేసుకెళ్ళకూడదు. లైక్ చెప్పులు తీసేసేయాలి, అలాగే సాక్స్ కూడా వేసుకోండి అని చెప్పినప్పుడు మీరు టచ్ చేయాలి. మా ఇన్స్ట్రక్షన్ లేకుండా ఏదన్నా కానీ ఇన్స్ట్రక్షన్ లేకుండా మీరు ఏది టచ్ చేయకూడదు. ఓకేనా? అలాగే లోపల మీకు ఏమన్నా కలుగు తిరుగుతున్నట్టు. ఓకేనా? లోపల రోబోటిక్స్ ఉంది. విన్నా కాయా మార్నింగ్ క్యా కాయా? खिचड़ी टमाटर. खिचड़ी चटनी అప్పుడు మనం ఈ స్టూడెంట్స్తో పాటు మీరు లోపలికి ఒకసారి ప్రిన్సిపల్ సార్ని తీసుకొచ్చేసి, సార్ కూడా ఉంటే బాగుంటుంది. सर शू दीजिए ना. షూస్ తీసుకోండి. Don't touch anything. Just fold your hands. That's it. In a stand it is. In stand it is. Come to your left side. టూ లైన్స్లో నుంచోండి అజయ్. స్టూడెంట్స్ 2 లైన్స్లో ఉండండి. మీరు బయట నుంచి ఎట్లా వచ్చారో అలా 2 లైన్స్లో నుంచోండి. ఇన్సైడ్ మీ ముందు జోన్స్ అని చెప్పి బోర్డ్స్ ఉన్నాయి చూడండి, లైక్ రోబోటిక్స్, విఆర్, వెదర్ స్టేషన్, వాటిని అబ్జర్వ్ చేయండి. ఎవరు ఎక్కడ నుంచి ఉంటే ఆ జోన్ దగ్గర అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎప్పుడు నుంచి వచ్చింది కదా
సో ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి. టీచర్ ఉన్నాయి Okay. సార్. సార్ దీంట్లో ఫస్ట్ ఒక ఇంట్రో చెప్తాను. పిఆర్ అంటే ఏంటి, అవి అక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ యూజ్ అవుతుంది మన ఫ్యూచర్లో అని చెప్పి. మీరు వెదర్ స్టేషన్ అంటే తెలుసా మీకు? ఏం చేస్తుంది వెదర్ స్టేషన్? విన్నారా ఎప్పుడైనా? బయట ఒక ట్రైపాడ్ నుంచి పెట్టింది, చూసారా ఎవరైనా? ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఎంతమంది చూసారు? మీరెవరు గమనించలేదా? అయితే ఇప్పుడు మనకి న్యూస్లో చెప్తారు కదా అప్పుడప్పుడు. ఏం చెప్తారు? ఈరోజు వర్షం పడుతుంది అండ్ ఈరోజు వర్షం 10 సెంటీమీటర్స్ పడింది. అలాగే మనకి వెదర్ బాగా చలిగా ఉంది ఈరోజు. వేసవికాలంలో ఈరోజు 48 డిగ్రీస్ ఉంది ఎండ అని చెప్పి చెప్తారు కదా. అదంతా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు తెలుసా మీకు? బయట డివైస్ ఉంది కదా, దాన్ని వెదర్ స్టేషన్ అంటారంట. ఏమంటారు? వెదర్ స్టేషన్ అన్నమాట. అందులో మనకి టెంపరేచర్, విండ్ స్పీడ్, అట్లానే డిఫరెంట్ సెన్సార్స్ అవి యూజ్ చేసి మన వెదర్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే వెదర్ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు బయట ఎలా ఉంది అండ్ ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. ఇక్కడ ఈ మానిటర్ కనిపిస్తుందా? ఈ మానిటర్లోకి బయట నుంచి రీడింగ్స్ అన్నీ వస్తాయి అనమాట. ఆ వెదర్ స్టేషన్ పైన కూడా సోలార్ ప్లేట్స్ ఉంటాయి. సోలార్ అంటే తెలుసు కదా మీకు. ఏంటి సోలార్ అంటే? మనకి సన్లైట్ నుంచి ఎనర్జీ వస్తుంది. ఈ బస్ ఉంది కదా, ఈ బస్ పైన ఎందుకు అప్పుడు మొత్తం మునిగిపోతుంది అప్పుడు వేస్తే, అవునా కదా? వేసవికాలంలో ఏం చేస్తారు? వాటర్ పెడతా ఉంటారు, వాన వస్తే బాగుంటుంది. అలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు సముద్రం దగ్గర వాయుగుండం అంటారు, ఐడియా ఉందా? తుఫాన్ వస్తుంది అంటారు. సో అదంతా ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఇలా మొబైల్ వెదర్ కానీ సెన్సార్స్ ఉంటాయి. ఏముంటాయి? సెన్సార్స్. విన్నారు ఎప్పుడైనా సెన్సార్స్ అని? సో ప్రతి రోబోట్ లో కూడా ప్రతి చోట మనకి సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను కొన్ని రోబోట్స్ ఇక్కడ, అవి ఎలా వర్క్ అవుతాయి, వాటిలో సెన్సార్స్ ఎలా యూజ్ చేస్తామో అని చెప్పి. మీకు అర్థమైంది కదా? మన బాడీలో ఏముంటాయి? సెన్సార్ గాన్స్ ఉంటాయి. మళ్ళీ చేంజ్ అయ్యింది డైరెక్షన్ చూడు. మళ్ళీ ఒకటి గట్టిగా ఆగిపోయిందా? ఎలా విన్నది ఇదంతా? ఏం చేస్తాం? దీనికి ప్రోగ్రామ్ చేస్తాం, అవునా? పెట్టేసా ఫోటో. సార్ ఇక్కడ అవుట్ స్టేరా తీయకూడదు. ఇది స్టాటిక్ ఎలక్ట్రో జనరేటర్ అన్నమాట. అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేది. నా జుట్టు లేస్తుందా? గమనిస్తున్నారా? సో ఇప్పుడు నా బాడీ నిండా కూడా ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది అనమాట. దీని లోపల ఏముండదు, ఒక బెల్ట్ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు కూడా సిల్క్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, సిల్క్ అలాగే పాలిస్టర్ డ్రెస్సెస్ వేసుకుంటారు అమ్మాయిలు. అలాగే మనం సాక్సెస్ వేసుకుంటాం, షూ వేసుకుని సాక్స్ వేసుకుంటాం కదా. అప్పుడు మనం నడుస్తూ ఉంటాం కదా, అప్పుడు ర్యాపిడ్ క్రియేట్ అవుతుంది అనమాట మన బాడీలో. క్రియేట్ అయ్యి ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి. అది ఆఫ్ చేయ ఒకసారి. లేచింది ఆ జుట్టు. ఇప్పుడు చూడండి, వినండి, సైలెంట్ ఉండండి. సెకండ్ వచ్చిందా? నీకు వచ్చిందా? ఓకే. సో నా బాడీ నుంచి ఎలక్ట్రాన్స్ అని డిశ్చార్జ్ అవుతాయి అనమాట. ఆ షాక్ వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చింది చూస్తారా, మీరు ఎక్స్పీరియన్స్ చేశానన్నారు కదా, సేమ్ అదే షాక్ మనకు వస్తుంది అనమాట. జస్ట్ చిన్నగా అనిపిస్తుంది. చూడు, నేను ఇప్పుడు ఆఫ్ చేస్తాను, పైన ఉండి దానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఓకేనా? ఏం కాదు, చిన్నగా వస్తుంది. మనకి వచ్చింది చూసారా స్టాటిక్. అదే ఇది గమనించండి. జస్ట్ మనం నడుస్తూ ఉంటాం కదా, ఆ పాలిస్టర్ మన బాడీలో క్రియేట్ అవుతుంది. ఆ క్లాత్ తీసుకురండి ఒకసారి, సెకండ్ సార్. అదే సార్, జస్ట్ చిన్నగా అవును. సేమ్ మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మీరు కూడా చేస్తారా? అక్కడ these are the instructions
మీరు ఎవరు కూడా బుక్గా లోపలికి వేసుకెళ్ళకూడదు. లైక్ చెప్పులు తీసేసేయాలి, అలాగే సాక్స్ కూడా వేసుకెళ్ళినప్పుడు మీరు టచ్ చేయండి. మా ఇన్స్ట్రక్షన్ లేకుండా కానీ ఇన్స్ట్రక్షన్ లేకుండా మీరు ఏది టచ్ చేయకూడదు. ఓకేనా? అలాగే లోపల మీకు ఏమన్నా కళ్ళు తెలియదు. ఓకేనా? లోపల రోబోటిక్స్ ఉంది. खाना खाया मॉर्निंग? क्या खाया? खिचड़ी टमाटर खिचड़ी चटनी ఫోటో ఫ్రేమ్ ఎట్లా మార్చడం? అది 1x to 5x ఫుల్ స్క్రీనా, ఆఫ్ స్క్రీనా, స్క్రీన్ బాక్స్ అయ్యేది దేంట్లోది నార్మల్ కెమెరా. నువ్వు వీటిలో పెట్టావా? Futuristic lab on wheels. So inside 16 different kinds of technologies. తెలుగు అప్డేట్ అదే మన స్టూడెంట్స్ తీసుకోవచ్చు. బ్లాక్ కలర్ ఉందా బస్సు? ఎందుకు? ఇప్పుడు మైక్ ఉంది, మాట్లాడుతున్నావా? వైర్లెస్ ట్రాన్స్మిషన్ అయినా ఇది కదా, వైర్ ఏం లేదు కదా. Inside we are having 16 different kind of technology like robotics, AR, VR, drones, 3D printing. Like that we have 16 different. There is nowhere this kind of bus available in India. Right now this is the first this kind of thing. Right now we are doing Kalam food. అయితే మేము దిగేసాం సార్. ఈ రోజుతో మాకు చక్కని తెలంగాణ కంప్లీట్ అవుతుంది సార్. అందరికీ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ టెక్నాలజీ అవైలబుల్ ఉంది అని చెప్పి స్టూడెంట్స్ తెలుసు. షూస్ తీసేయాలి. అదంతా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు తెలుసా మీకు? బయట డివైస్ ఉంది కదా, దాన్ని వెదర్ స్టేషన్ అంటారంట. ఏమంటారు?
వెదర్ స్టేషన్ అన్నమాట. అందులో మనకి టెంపరేచర్, విండ్ స్పీడ్, అట్లనే డిఫరెంట్ సెన్సార్స్ అవి యూజ్ చేసి మన వెదర్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే వెదర్ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు బయట ఎలా ఉంది అంటే. ప్రెసెంట్ ఎన్విరాన్మెంటల్స్ లో కానీ వెదర్ స్టేషన్ లో కానీ సెన్సార్స్ ఉంటాయి. ఏముంటాయి? సెన్సార్స్. విన్నారు ఎప్పుడైనా సెన్సార్స్ అని? సో ప్రతి రోబోట్ లో కూడా ప్రతి చోట మనకి సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను కొన్ని రోబోట్స్ ఇక్కడ, అవి ఎలా వర్క్ అవుతాయి, వాటిలో సెన్సార్స్ ఎలా యూజ్ చేస్తాము అని చెప్పి. మీకు అర్థమైంది కదా? మన బాడీలో ఏముంటాయి? సెన్సార్స్ ఉంటాయి. రోబోట్స్ లో సెన్సార్స్ ఉంటాయి. ఇప్పుడు ఏసీ దగ్గర చూడండి, నెంబర్ కనిపిస్తుందా? 2416 అని చెప్పి ఏసీ పైన. అదేంటి? టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పి. అది మరి ఎలా డిటెక్ట్ చేస్తున్నాము? టెంపరేచర్ సెన్సార్ యూజ్ చేసి డిటెక్ట్ చేస్తున్నాం, అవునా కదా? అలా ప్రతి దానికి సెన్సార్ ఉంటుంది. అంటే ఏంటి? రూల్స్ అన్నమాట. మీకు రూల్స్ ఉంటాయి కదా, యూనిఫామ్ వేసుకోవాలి, అట్లా చెప్పులు వేసుకోవాలి అని చెప్పి రూల్స్ ఉంటాయా లేదా? సో దీనికి కూడా మనం రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు విన్నారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని విన్నారు ఎప్పుడైనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి తెలుసా మీకు? విన్నారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని? ఏం చేస్తారు వాళ్ళు? గెస్ చేయండి. ఏం చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్? దీనికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు వాటిని. మనం ఏంటి నార్మల్ లాంగ్వేజెస్ కదా, వీటిని ప్రోగ్రామింగ్. ఒకరు కొట్టాలి గట్టిగా, సింగిల్ గా గట్టి కొట్టాలి గట్టిగా. ఇదంతా ఏం చేసాం? దీనికి ప్రోగ్రామ్ చేసాం, అవునా? అంటే మనం ఒక సెకండ్స్ ఇలా మారిపోతూ ఉంటుంది. అది లైవ్ టెలికాస్ట్ మనం చేయలేమన్నమాట. దీంట్లో మనం లైవ్ టెలికాస్ట్ చేసుకోవచ్చు. పర్సన్ అక్కడ లేకున్నా కూడా డిస్ప్లే జస్ట్ ఫ్యాన్ పైన దానిపైన ఎల్ఈడీస్ ఉంటాయి. లేటెస్ట్ టెక్నాలజీ. ఎల్ఈడి స్ట్రిప్స్ కాకుండా దానిపైన ఎలక్షన్స్ టైంలో ఎవరు యూజ్ చేశారు. అవును సార్. ఎలక్షన్స్ టైంలో కూడా మార్కెటింగ్ పర్పస్ అంటే ప్రతి చోట వాళ్ళు ఉండలేక వాళ్ళ స్పీచెస్ ని కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు సార్. బాగా చేశారు. ఏం లేట్ కనిపిస్తుంది అంటే వాళ్ళు అక్కడ నుంచినట్టు అనిపిస్తుంది. దూరం నుంచి చూసే వాళ్ళకి నా పర్సన్ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది అలెక్సా కూడా మనం AR లో చూడొచ్చు సార్. అలా ఏ టెక్నాలజీ అయినా మనం జస్ట్ కార్డ్ డిటెక్ట్ చేయగానే మనం ముందుకు వస్తుంది. సార్ ఇక్కడ ఇంకేమన్నా అవుట్ ఇటు చూడండి, నా హెయిర్ అబ్జర్వ్ చేయండి. స్టార్ట్. సో ఇది స్టాటిక్ ఎలక్ట్రో జనరేటర్ అన్నమాట. అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేది. నా జుట్టు వేస్తుందా? గమనిస్తున్నారా? సో ఇప్పుడు నా బాడీ నిండా కూడా ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది అనమాట. దీని లోపల ఏముండదు, ఒక బెల్ట్ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు కూడా సిల్క్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, సిల్క్ అలాగే పాలిస్టర్ డ్రెస్సెస్ వేసుకుంటారు అమ్మాయిలు. అలాగే మనం సాక్సెస్ వేసుకుంటాం, షూ వేసుకుని సాక్స్ వేసుకుంటాం కదా. అప్పుడు మనం నడుస్తూ ఉంటాం కదా, అప్పుడు ర్యాపిడ్ క్రియేట్ అవుతుంది అనమాట మన బాడీలో. క్రియేట్ అయ్యి ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి. అది ఆఫ్ చేయ ఒకసారి. ఇచ్చిన లేచేది ఆ జుట్టు. ఇప్పుడు చూడండి, వినండి, సైలెంట్ ఉండండి. సెకండ్ వచ్చిందా? ఓకేనా? ఏం కాదు. సెకండ్ సార్ హెయిర్ గమనించండి. అలాగే మన హ్యాండ్స్ మీద కూడా గూస్ బంప్స్ అయ్యి జస్ట్ మనం నడుస్తూ ఉంటాం కదా, ఆ పాలిస్టర్ అయితే మన బాడీలో క్రియేట్ అయ్యింది. ఆ క్లాత్ తీసుకురండి ఒకసారి. షేక్ అండి సార్. పర్లేదు సార్, జస్ట్ చిన్నగా సార్. అవును సార్. సేమ్ మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది. సో నేను నెంబర్ చెప్పినప్పుడు మీరు కౌంట్ చేయాలి. 10 నుంచి రివర్స్ కౌంట్ చేయాలి, ఓకేనా? వచ్చు కదా నెంబర్స్? కౌంట్ చేయండి. 10. ఎంతో ప్రెజర్తో లోపల నుంచి లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు రాకెట్ లాంచ్ చేయకపోతే అంతే కదా, ఏమైతే బయటికి డిఫరెంట్ ఫ్లూయిడ్ కానీ లిక్విడ్ కానీ బర్న్ అయితే బయటకు వస్తాయి. అంతే స్పీడ్తో రాకెట్ పైకి డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం ఈరోజు.
ఈ కలాం స్ఫూర్తి యాత్ర బృందానికి మన డిస్ట్రిక్ట్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్, డెమాన్స్ట్రేషన్స్ అనేటటువంటివి బస్సు లోపల ఉన్నాయి. మీరు ఏఐ ఇంటిగ్రేషన్ గురించి, మెషిన్ లెర్నింగ్ గురించి, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి, 3D ప్రింటింగ్ గురించి చాలా అంశాలను మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు. చాలా మోటివేటింగ్గా ఉంటుంది. వీళ్ళు రాష్ట్రం మొత్తంలో దాదాపుగా ఇప్పటి వరకు 16 డిస్ట్రిక్ట్లు కంప్లీట్ చేసి ఇప్పుడు 17వ డిస్ట్రిక్ట్ మన దగ్గర డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మీ స్కూల్కి ఈ ఆపర్చునిటీ రావడము చాలా గర్వకారణం. మీ అందరికీ చాలా మంచి విషయాలను ఈరోజు తెలుసుకోబోతున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడానికి అవకాశం అనేటటువంటిది మీరు వీళ్ళు కల్పిస్తున్నారు. ఇన్సైడ్ వాళ్ళు చూపెడతారు, డెమాన్స్ట్రేషన్ చేసి చూపెడతారు, బయట సైడ్ కూడా మీకు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూపెడతారు. ఇవన్నిటి విషయాలన్నింటినీ మీరు అందరూ నేర్చుకొని భవిష్యత్తులో కూడా మీరందరూ యంగ్ సైంటిస్టులుగా మీరు రూపాంతరాన్ని ఆశిస్తున్నాను. కళలు కన్నటువంటి డ్రీమ్ బిగ్ అనేటటువంటి అందరూ కూడా పెద్ద పెద్ద కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. దానికి ఒక తొలిమెట్టుగా పునాదిగా ఇది ఈ యాత్ర అనేటటువంటిది మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యాత్ర ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులారా, రేపటి భవిష్యత్తు తరాలలో ఒక మంచి శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించుకొని భావి భారత శాస్త్రవేత్తలుగా మారడం కోసమై ఇలాంటి అనేక వ్యవస్థలు మీకోసమై కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ బస్సులో అద్భుతమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాల గురించి జాగ్రత్తగా నేర్చుకొని మీరు కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ పొంది మీ పాఠశాలలో కూడా వాటిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇంతటితో ఆగకుండా మీరు భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ వైభవం ముందుకు నడవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. Officers and all the dignitaries, it is very good opportunity for us, for my students and myself, for staff. ये भी जो है कलाम स्फूर्ति और यहाँ के टीम से ये హలో మైక్ టెస్టింగ్. మీరు వెళ్ళండి, అదే ఇది ఇదే న్యాచురల్, ఏం రాదు. ఓకే, 8th క్లాస్ వాళ్ళని తీసుకురా. రెడీ 1 2 3 రెడీ. హలో మైక్ టెస్టింగ్. హలో మీ ఇష్టం. హలో ఒక్క షార్టే, ఇక్కడ ఒక 2 డైలాగులు అంతే. చెప్పట్టుకో. హాఫ్ ఆఫ్ మై డ్రీమ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. వచ్చిందా? చూపి. హాఫ్ ఆఫ్ మై డ్రీమ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎస్, కలాం స్ఫూర్తి యాత్రతో హాఫ్ ఆఫ్ ది తెలంగాణ అయితే కంప్లీట్ చేసాము. తర్వాత ఏముంది? విత్ అవర్ ఫ్లో బస్ అయితే. ఎస్, కలాం స్ఫూర్తి యాత్రతో హాఫ్ ఆఫ్ ది తెలంగాణ అయితే కంప్లీట్ చేసాము విత్ అవర్ ఫ్లో బస్. ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఏంటి సరేనా? ఇది ఒక షార్ట్ అయిపోయింది. ఇగో ఇప్పుడు మార్చద్దు. ఇప్పటి వరకు ఎన్నో వేల మందిని అయితే ఇన్స్పైర్ చేశాము, ఇక మీద చేస్తూనే ఉంటాం. ఇప్పటి వరకు ఎన్నో వేల మందిని అయితే ఇన్స్పైర్ చేశాము, ఇక మీద కూడా చేస్తూనే ఉంటాం. అసలు హాఫ్ యాత్ర కంప్లీట్ అయిందంటే నమ్మశక్యంగానే లేదు. వచ్చిందా? ఆగు మళ్ళీ. రెడీ? అసలు హాఫ్ యాత్ర కంప్లీట్ అయిందంటే నమ్మశక్యంగానే లేదు. ఈ స్టోరీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఉంది, కానీ టైం అయితే సరిపోవడం లేదు. ఇది ఎవడన్నా పట్టుకుంటారా? అక్కడ ఏముంది? అసలు ఈ స్టోరీస్ అన్ని మీతో షేర్ చేసుకోవాలని ఉంది, కానీ టైం అయితే సరిపోవడం లేదు. వెరీ సూన్ ఈ వీడియోస్ అన్ని ఈ స్టోరీస్ అన్నీ అది ఏం చెప్పు. వీడియో చేసేప్పుడు డిస్టర్బ్ చేయకు దిండు. అసలు హాఫ్ ఆఫ్ ది యాత్ర అయిందంటే నమ్మశక్యంగా లేదు. ఈ స్టోరీస్ అసలు స్టోరీస్ కాదు. అసలు హాఫ్ ఆఫ్ ది యాత్ర కంప్లీట్ అయిందంటే నమ్మశక్యంగానే లేదు.
చెప్పు తర్వాత. ఈ స్టోరీస్ అన్ని మీతో షేర్ చేసుకోవాలని ఉంది, బట్ టైం సరిపోవట్లేదు. ఈ స్టోరీస్ అన్ని మీతో షేర్ చేసుకోవాలని ఉంది, కానీ టైం అయితే సరిపోవడం లేదు. వెరీ సూన్ విల్ పోస్ట్ అవర్ వీడియోస్. వెరీ సూన్ వి విల్ పోస్ట్ అవర్ వీడియోస్. ఇఫ్ యు ఆర్ వెళ్ళిపోయినా ఫ్రేమ్ నుంచి ఉన్నానా? ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ కామెంట్ ఫ్లో. ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ కామెంట్ ఫ్లో. వచ్చిందా? అండ్ ఈరోజు మా ఫ్లో యాంథమ్ రిలీజ్ చేస్తున్నాము. ఎలా ఉందో చెప్పండి, అంతేనా? ఫర్గెట్ టు ఫాలో. డోంట్ ఫర్గెట్ టు ఫాలో ది ఫ్లో. చెప్పండి, ది ఫ్లో, ది ఫ్లో. అందరూ మీరు 1 2 3 అను, లేకపోతే నువ్వు ది ఫ్లో అని చెప్పి నువ్వు చెప్పిన తర్వాత మేము చెప్తాం. ఆగాగు, నువ్వు ఫస్ట్ ది ఫ్లో చెప్పు. మళ్ళీ ఒకసారి. లేదు ఒకసారి అది చెప్తాను. ఫర్గెట్ టు ఫాలో ద ఫ్లో బస్. అది చెప్తాను, ఇది చెప్పించు ది ఫ్లో అని చెప్పి. నువ్వు ది ఫ్లో అను. ఓకే, ఇప్పుడు మన అన్న నువ్వు అను, అందరం కలిపి అంటాం ది ఫ్లో అని, అప్పుడు సింక్ వస్తుంది. సరే సరే, చూడండి ఏ తమ్మి, ఫస్ట్ నేను అంటే ద ఫ్లో బస్ అని, తర్వాత అందరూ కలిసి మీరు అనండి. ది ఫ్లో అని చెప్పు. యాంథమ్ లో అది ఉంది, అందుకని. ద ఫ్లో. తమ్ముడు ఏ ఆగా ఒకసారి, ది ఫ్లో అను. ద ఫ్లో. ద ఫ్లో, ద ఫ్లో. ద ఫ్లో, ద ఫ్లో. ద ఫ్లో, ద ఫ్లో. ద ఫ్లో. చాలు. అయితే ఇప్పుడు ఏంటి? డోంట్ ఫర్గెట్ టు ఫాలో. ఫర్గెట్ టు ఫర్గెట్. చెప్పు ది ఫ్లో అని చెప్పు. ది ఫ్లో. ది ఫ్లో, ది ఫ్లో. ది ఫ్లో, ది ఫ్లో. ది ఫ్లో. ఫాలో ద ఫ్లో బస్. ది ఫ్లో బస్. చెప్పండి, గట్టిగా చెప్పాలి. 1 2 3 అంటాడు, అప్పుడు చెప్పాలి అందరూ. నేను 3 2 1 అంట. 1 అని అయిపోగానే డోంట్ ఫర్గెట్ టు ఫాలో ది ఫ్లో బస్. ఓకే, డన్. చలో ఆన్ ది కౌంట్ 3 2 1 గో. బస్. ఓకేనా? మళ్ళీ ఒకటి ట్రై. దిలీప్ ఓకేనా? సరే ఓకే. बस इतनी अच्छी है ये, अंदर का भी रोबोट और अपने को ड्रोन के बारे में और पूरा इलेक्ट्रिशियन के बारे में सब आया सो और अपने को पूरे ये सिखा रहे और ये इसमें पूरा सेटिंग है जो अपने को सिखाते सो అంతేనా. ఈ బస్ ఏమో మంచిగా ఉంది, ఇలా అన్ని ఎలక్ట్రిసిటీ రోబోట్స్ అన్నీ ఉన్నాయి, ఇంకా స్పేస్ కూడా చూడొచ్చు. నిజామాబాద్ బస్ స్టూలో జరిగింది ఇది ప్రోగ్రామ్. నాకు నచ్చిందంటే మస్తు నచ్చిందంటే రోబోట్ ఏమో అలెక్సా అంటే లైట్ ఐవుడ్ అంటే లైట్ బంద్ అయితే చాలా అవుతుంది, మొత్తం బస్ కూడా బంద్ అవుతుంది. थैंक यू. अस्सलाम वालेकुम नाज़रीन, जैसा कि आप जानते हैं ये फ्लो बस हमारे निज़ामाबाद बस टू अखिलियती स्कूल में दौरा कर चुकी है और इसके अंदर अच्छे फ्यूचर्स और इसके अंदर रोबोटिक्स है. और आप जानते हैं कि इस बस की खासियत ये है कि ये बच्चों के अंदर एक ऐसा ज़रिया तालीमी याफ्ता पैदा करती है कि जैसे कि बच्चों के अंदर एक नॉलेजमेंट और एक तालीम और बच्चों के अंदर जज्बा पैदा हो, इसीलिए इस बस को जो है सो इस टेक्नोलॉजी ने क्रिएट किया है और ये बस निज़ामाबाद अखिलियती बस टू में आ चुकी है, दौरा कर रही है. शुक्रिया.
Myself Sheikh Farhan. I am studying 8th class B section. TGMRS Nizamabad Bus to School. Here is the flow bus. Is the very nice. ये फ्लो बस को नहीं देखे से पहले दिल उतना क्या खुश नहीं था, लेकिन देखे बाद में अच्छा दिखा। बस में टेक्नोलॉजीस आए, सब आए, रोबोट्स आए, यहाँ पर रोबोट्स दिखाए बस के अंदर, और एक नहीं पीसी बताए, अष्टिकजाबंदी बताए, बहुत कुछ बताए यहाँ पर। और बाद में यहाँ पर रोबोट्स के बारे में बोले और सनराइज के बारे में बोले, यहाँ पीसी कैसा खेलते बोले, और वो फ्लो चैट बताए, एयर रॉक बताए, और एक नहीं रोबोट्स कैसा बोले, पीसी बताए, फिर टेक्नोलॉजीज बताए। एक से एक अच्छे टेक्नोलॉजीज है यहाँ। ये फ्लो बस को देखे तो इतनी खुशी हुई कि बहुत अच्छी खुशी हुई। థ్యాంక్ యూ। నా పేరు రామ్ చరణ్, నేను టెంపుల్స్లో చదువుతున్నాను. మా హాస్టల్లో ఫ్లో బస్ వచ్చింది, చాలా మంచిది. లోపట్ల అన్ని లోపట్ల రోబోట్స్ ఆర్ ఇంకా డ్రోన్స్ అన్ని చూస్తే మంచి అనిపిస్తుంది. మా భవిష్యత్తులో వచ్చింది. థ్యాంక్ యూ. My name is Mohammad Imran. I am a student of intermediate first year. As in our school flow bus came, first of all, while seeing this bus, I saw it's an ordinary bus. But after going inside, I saw 16 new technologies that I have learned, and I can proudly say I can saw all the technologies that I have never been seen before. And the most useful technology for me is virtual reality, and I experienced electrostatic generator, which I think is truly amazing. And I saw rockets, 3D printing machines, and 3D printed models. Thank you for giving this opportunity. నా పేరు టీ మనోజ్ కుమార్ నుండి టీజీఎంఆర్ఎస్ బస్ నిజామాబాద్లో 9వ తరగతి చదువుతున్నాను. నాకు ఈ బస్ చాలా బాగుంది. దీంట్లో లోపల చాలా బాగా టెక్నాలజీస్ ఉన్నాయి. దీని లోపల ఇది ఫ్యూచర్లో కూడా ఇలాంటి టెక్నాలజీస్ రావాలని కోరుకుంటున్నాను. అదే ఈ బస్సు మా స్కూల్లోకి రావడానికి నేను చాలా సంతోషం ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. తీసా స్కూల్ తీసా ఈ స్కూల్ తీయలేదు నేను కనపడలేదు అమ్మాయి. పైకి ఇట్టాను గ్రౌండ్ కనపడుతుంది, ఇంకా సరిపోద్దేమో కదా, పైకి పడట్లేదు కదా. అట్లేదా? కేసులో ఉన్నాయంట. మరి ప్యాక్ చేయదా మరి బస్సు? ఒకసారి అన్నయ్య ప్లాంటర్ కూడా అలాగే ఉంది. అందరూ పడుకున్నాడా? లేడా? ఓకే, ఫ్లో బస్ చూసారా? అందరు చూసారు కదా? ఎవరైనా చూడలేదా? ఓకే, గుడ్. నచ్చిందా అందరికి? ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ మన ఫ్లో బస్ CEO అండ్ ఫౌండర్ మదరాజ్ బాబు గారిని 2 minutes. ప్లాంటర్ అవుతుందా?
ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ హియర్ సార్ అండ్ అందరికీ సార్ అండ్ ప్రిన్సిపల్ గారికి ఫస్ట్ మాకు తెలంగాణ అయితే కంప్లీట్ చేస్తున్నాం సార్, అది మీ స్కూల్లో కంప్లీట్ చేస్తున్నాము. ఇది మాకు చాలా హ్యాపీ అయిన ఉంది చూడండి. అంటే మేము కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి మన కలాం గారి ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ తెలంగాణ మొత్తం జర్నీ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ January 3rd స్టార్ట్ చేసాము. ఈరోజు మనకి డేట్ 3rd అనుకుంటా, 3rd అంటే ఆల్మోస్ట్ 1 అనమాట. చాలా కష్టము, కానీ అప్పుడే ఆపుకొచ్చామంటే మా టీంకి స్కూల్కి వచ్చి 300 స్టూడెంట్స్, అలా 33 స్కూల్స్లో 9,900 స్టూడెంట్స్ని కంప్లీట్ చేద్దామని. అంటే ఇది ఒక గొప్ప విషయం చెప్పాలంటే మా టార్గెట్ 9,900 అంటే 33 డిస్ట్రిక్ట్స్లో, కానీ ప్లానిటోరియం కూడా చూసారు బ్యాక్ సైడ్ రన్ అవుతుంది. అలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని అయితే కంప్లీట్ చేసాము. మీలాగే చాలా మందిని వేల మంది స్టూడెంట్స్ని అయితే ఇన్స్పైర్ చేసాము ఇప్పటి వరకు. అన్నది పొద్దు నుంచి మీకు చాలా డౌట్స్ రావచ్చు. నేను కొంతమందికి చెప్పాను, నేను ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ని చేసేవాడిని అనమాట. అలా స్కూల్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యేవాడిని. కానీ నేనే నా ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉండేది, లేదంటే మా అన్న బీటెక్ చదువుతూ ఉండేవాడు. నేను కొత్త టెక్నాలజీ వచ్చింది, వీటి గురించి నేర్చుకోవాలి. ఇట్లా ఆ పేపర్ కటింగ్స్ అన్ని పెట్టుకుని నా స్కూల్లో నా రూమ్లో పెట్టుకునేవాడిని అనమాట. దాని తర్వాత బీటెక్ కోసం హైదరాబాద్ ఏంటంటే మళ్ళీ అక్కడ నేను సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకేంటంటే ఈ రోబోటిక్స్ అన్న ఈ టెక్నాలజీ అన్న చాలా ఇంట్రెస్ట్, కానీ కాలేజ్లో ఇవన్నీ నేర్పించరు అనమాట. ఎటువంటి ఎడ్యుకేషన్ ప్రజలకు చాలా అనమాట. అంటే ఎడ్యుకేషన్ ఆన్ ఫీల్డ్ కాన్సెప్ట్తో మా కంపెనీ ఎస్టాబ్లిష్. Today I felt very happy because of seeing this futuristic lab on wheels. As we have seen labs in our rooms, in schools, not in wheels, four wheels place. So we have seen a lab. We felt very happy as we learned new things. So this flow is very important for future. It helps everywhere. Where if we don't have time in our homes, but we will have time for there. In traveling, if we want to do some experiment, we can do that. So this is very important, and it is very important to went anywhere with this lab. So few should be invented in all over world. Thank you. You guys come here to see a wheels, futuristic lab on wheels. I'm very happy to see this, and I saw one unique thing like a cow. This is show when we clap it, they change their rotation, and I'm very happy to see this. Thank you for giving this lab or show me us. Thank you. Teachers, my sisters and brothers, a very good evening to everyone. My name is Sayeda of 9th class. Today I am very happy here to came and see this lab, that is futuristic lab on wheels. When I came here for the first time, I thought that it was some enjoyable things. But when I enter on that place, it is really amazing. Wow! When I enter, I see so many new things like VR and programming zone and drone camera. So I like drone camera. And if I got a chance to prepare like the side of it, so I decided to prepare drone cameras because we are living in hostel. So girls' safety is very important. If someone is going to enter in our hostel or trying to do something bad, so we can use drone cameras so that our girls will be safe. Thank you for giving me this opportunity. Thank you. ఇప్పుడు బాయ్స్ ఒక 3 మెంబర్స్ రండి. रोबोट्स, ड्रोन, VR जोन, बहुत अच्छे। अंदर ले लो, चांद की क्या वो पूरे बताओ। క్లాప్స్. प्रिंसिपल साहब और असातिज़ा दीगर असातिज़ा साहिबी सबको सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मेरा नाम शेख शुएब है, मैं जमात अशरफ का तालिब इल्म हूँ और मुझे इस बस स्लोगन को देखकर इतनी खुशी हुई जैसे कि अंदर बच्चों के अंदर एक जज्बा पैदा हुआ। ये बस के अंदर अच्छे फीचर्स हैं और बच्चों के अंदर एक एक्सपीरियंस तजुर्बा पैदा होता है कि वो भी बड़े होकर कुछ ऐसी टेक्नोलॉजीज पैदा करे जैसे
अब्दुल कलाम आज़ाद ने की थी। बचपन में वो एक समुद्र के किनारे बैठते और वो एक परिंदे को देखते जिसका नाम शाहीन था, और वो भी सोचते कि ये परिंदा कैसा उड़ता, मैं भी एक ऐसी टेक्नोलॉजी बनाऊंगा, और वो आज दुनिया की एक असीम शख्सियत में शामिल होते हैं। इसीलिए मैं अपनी तकरीर को यहाँ पर खत्म करना चाहता हूँ। शुक्रिया। Drones are very well. ఇంకెవరైనా వస్తారా? Yes. And your staff, dear students, staff members, good evening, Assalamu alaikum. First of all, and thanks to the Aditya because he visited my school 1 week back and explained some this type of यात्रा बस। पहले मैं तो परेशान हो गया ये क्या लगा हाथ बताइए। Remarkable and memorable for me while coming here. చెప్పా కదా మాకు హాఫ్ ఆఫ్ ది జర్నీ కంప్లీట్ అయింది. నాకు మళ్ళీ అదే గుర్తొస్తుంది అనమాట. లాస్ట్ 2-3 డేస్ నుంచి అప్పుడే హాఫ్ జర్నీ కంప్లీట్ అయింది. హాఫ్ జర్నీ ఏముండకూడదు. అలాగే మీకు ఎప్పుడు సైన్స్లో కానీ మ్యాథ్స్లో కానీ ఎందుకు అంటే మీకు అక్కడే ఏం చేయకూడదు, కొత్త ఎందుకు ఇన్నోవేట్ చేయకూడదు. పిల్లలు ఉన్నారు 10 years 11 years వచ్చిన వాళ్ళు, కంపెనీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొత్త అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి స్కూల్లో లాస్ట్లో మా సైడ్ నుంచి మా స్కూల్కి ఒక మూమెంట్ సెక్రటరీ అన్న చేతుల మీద స్కూల్ వాళ్ళకి మూమెంట్ Take clap on me.
వీడియో 1 డౌన్ 1 2 3 Thank you.